హాయ్ గైస్, ఈరోజు ఈడియం వచ్చేసి టు బీ ద టీచర్స్ పెట్. అంటే టీచర్స్ ఫేవరెట్ స్టూడెంట్. ఒక టీచర్ యొక్క ఫేవరెట్ స్టూడెంట్ గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు టు బీ ద టీచర్స్ పెట్ అని చెప్తే సరిపోతుందండి. ఆల్ ద స్టూడెంట్స్ డ్రా వండర్ఫుల్లీ. అందరూ స్టూడెంట్స్ బాగా అద్భుతంగా డ్రా చేశారు మేడం చెప్పినట్లు. బట్ అలెక్స్ ఈజ్ టీచర్స్ పెట్. అందరికన్నా అలెక్స్ అనే అబ్బాయి బాగా డ్రా చేశాడు కాబట్టి అతను టీచర్స్ యొక్క పెట్. నెక్స్ట్ వచ్చేసి టు హ్యావ్ మిక్స్డ్ ఫీలింగ్స్. అంటే మనం ఎలా ఫీల్ అవుతున్నామో మనకు సరిగ్గా అర్థం కానప్పుడు, అంటే నువ్వు హ్యాపీగా ఉన్నావా, సాడ్గా ఉన్నావా, ఎలా ఫీల్ అవుతున్నావో గందరగోళంలో ఉన్నప్పుడు మనం టు వి హ్యావ్ మిక్స్డ్ ఫీలింగ్స్ అనే ఈడియంని యూస్ చేయొచ్చండి. ఐ హ్యావ్ మిక్స్డ్ ఫీలింగ్ అబౌట్ మై ప్రాబ్లం. నాకు ఒక సమస్య వచ్చిందండి, దాని గురించి హ్యాపీగా ఫీల్ అవ్వాలా, సాడ్గా ఫీల్ అవ్వాలా అర్థం కాక అయోమయంలో ఉంటున్నాను. అలాంటప్పుడు టు హ్యావ్ మిక్స్డ్ ఫీలింగ్స్ అనే ఈడియంని యూస్ చేయొచ్చు. సో ఈ విధంగా